దుల్కర్, రానా వీళ్ళు యాక్టర్స్గా కంఫర్ట్ అండి, ప్రొడ్యూసర్గా కంఫర్ట్? అన్ని విధాలుగా Sorry, can you translate? దుల్కర్, రానా వీళ్ళు యాక్టర్స్గా మీకు కంఫర్టా, ప్రొడ్యూసర్గా కంఫర్టా? What do you say? Are you more comfortable with us as actors or as producers? I don't think ఆవిడ రెండు ఒకే షాట్లో వచ్చింది. How do you? Firstly, I'm comfortable with them as the humans that they are, and obviously everything else is an add-on. Like the actor that he is, the producer that he is, and both of them, like it's a great experience. You can't choose one because I never like while working in the film, I never saw them as okay, he's the actor of the film or he's the producer of the film. I have to behave a certain way. We were all like treated very equally, and I think that was the most beautiful experience I have had because you don't get to feel that often. ఎవరితో సీన్ అంటే టెన్షన్ ఎక్కువ ప్రిపరేషన్ కావాల్సి వచ్చేది? దుల్కర్ గారా, రానా గారా, సముద్రగని గారా? ఎక్కువ ప్రిపరేషన్ ఎవరి కోసం సెట్కి వెళ్ళే ముందు ప్రిపేర్ అయితే? I think she was very prepared. Yeah, I mean, I got a lot of first film anta tension, anta nervousness ఏం లేదు ఆ టైంలో. I don't think I've ever been, not one moment have I seen her nervous in energy. She's very well prepared, knew who Kumari was. Also, I think Selva spent a lot of time. Yeah, I spent a lot of time with the director knowing who Preparing. Kumari is. You know, once he wanted me to reach a point that I should know Kumari more than anybody in the world, more than him as well. So finally, when we reached that point, he just left me. He was like, "Go fly," and then every scene he would just leave me and he was like, "You know Kumari better than me, so just go for it. Do what comes to your heart, because you know the character. You know how she'll emote, what she feels." So, yeah. సెట్కి వెళ్ళేటప్పుడు ప్రొడ్యూసర్ అంటేనే రకరకాల- యాక్చువల్లీ ఈ ఆన్సర్ నేను చెప్పాలండి. ఎవరితో చేసినా నాకు ఎక్కువ టెన్షన్ ఉండేది. ఎందుకు? అంటే వీళ్ళందరూ బాగా ప్రిప్ అయ్యి బాగా రెడీ అయ్యి, నేనేదో ఫస్ట్ ఈ ప్రొడ్యూసర్ మోడ్లో ఎక్కువ ఉన్నాను. దాని తర్వాత వీళ్ళు స్టార్ట్ చేసిన చాలా రోజులకి నేను జాయిన్ అయ్యాను. అప్పటికే ఇంత యాక్టింగ్ చేస్తారు వీళ్ళందరూ, ఏంటి ఇంత పర్ఫెక్ట్గా గ్రిప్లో ఉన్నారు. ఇప్పుడు నేనేంటి అక్కడికి వెళ్ళి ఏం చదువుతాను, ఏం చేస్తాను అనేది నాకు ఎక్కువ భయం ఉండేది వీళ్ళందరితో చేయడం. కానీ సెల్వా అనే ఆయన ఎంత ఇంట్రెస్టింగ్ డైరెక్టర్ అంటే, ఇట్ స్పెషలీ యాక్టర్స్కి మనకి కాన్స్టెంట్గా ప్రతిరోజు ఈ క్యారెక్టర్ ఎంత అర్థమవుతుందో, ఎంత డీప్కి వెళ్తున్నామో పుష్ చేస్తూ ఉంటాడండి. అంటే ఎలా అంటే కొన్నిసార్లు ఆయన అద్భుతమైన రైటర్. అంటే ఇదే సీన్కి ఇన్ని వర్షన్లు రాయమని రాసేయగలుగుతాడు ఆయన. అండ్ ప్రాబ్లం ఏంటంటే ఆ వర్షన్లన్నీ మనకు పంపిస్తాడు. అవన్నీ నచ్చేస్తాయేమో. అదొక ఇబ్బంది. ఇప్పుడు ఓకే, దీనికి ఈ సీన్కి 4 సీన్లు ఉన్నాయి, నాకు ఏం తీస్తాడో నాకు తెలియదు ఎగ్జాక్ట్గా. రఫ్గా ఇది జరుగుతుందని తెలుసు అంతే. తర్వాత పొద్దున్నే వస్తాడు, అన్న నిన్న చదివింది కాదన్న ఇంకోటి అంటాడు. అరే ఏంటో నిన్న ఒకటి ప్రిపేర్ అయ్యి మెంటల్గా ఏదో అనుకుని వచ్చాను నేను ఫస్ట్. లేదు ఇంకోటి అనుకున్నా కానీ స్క్రిప్ట్ పెట్టే ముందు పెడతాడు, తన తర్వాత తీసేసి ఈ సిచ్యువేషన్ ఇది సీన్ ఊరికే రాశాను అన్న, కానీ మీకేమనిపిస్తుంది ఈ సీన్లో, అరే ఇదేంద్రా. సో అలా ప్రతి సీన్కి పుష్ చేస్తూ నాకు తెలిసి నాకు అంటే అందరి గురించి చెప్పగలుగుతాను ఏంటంటే, ఇప్పటివరకు చేసిన సినిమాలకి ఈ సినిమాకి అసలు ఏ పొంతు ఉండదండి. ఎందుకంటే ఆయన కొత్తది ఏదో డిస్కవర్ చేసుకుంటూ బయటకు వచ్చాడు.